బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో ఢిల్లీలో అఖిలపక్షం భేటీ కానుంది. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై ప్రతిపక్ష నేతలకు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వనుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరగనున్న అఖిలపక్ష భేటీలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు, ప్రభుత్వ బిజినెస్ పై అఖిలపక్షానికి కేంద్రం తరపున రాజ్నాథ్ సింగ్ వివరించనున్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరనున్నారు. అఖిలపక్ష సమావేశానికి ఆయా పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు హాజరు కానున్నారు. టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి మిథున్ రెడ్డి, జనసేన నుంచి బాలచౌరి సమావేశానికి హాజరు కానున్నారు. కాసేపట్లో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు సాంప్రదాయంగా ఆనవాయితీగా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తుండడం వస్తుంది. అందులో భాగంగానే కాసేపట్లో పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఈ అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారు. 2025-26 వార్షిక బడ్జెట్కు సంబంధించి ఈ తొలి సెషన్లో ప్రధానంగా బడ్జెట్ని ప్రవేశపెట్టడంతో పాటుగా కీలక బిల్లుల్ని సభ ముందుకు తీసుకురాబోతుంది కేంద్రం. అందులో భాగంగా పార్లమెంట్లో ఎటువంటి బిజినెస్ని కేంద్రం చేపట్టబోతోంది, అలాగే కీలక బిల్లులకు సహకారంతో పాటుగా చర్చల్లో పాల్గొనాలని చెప్పి అఖిలపక్ష నేతల్ని కేంద్రం కోరబోతోంది. ఆయా పార్టీలకు సంబంధించిన పార్లమెంటరీ పక్ష నేతలు ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారు. 11:30 గంటలకి పార్లమెంట్ అనెక్స్లో ప్రారంభమయ్యే ఈ సమావేశం సుమారు 2 గంటల పాటు కూడా జరగబోతోంది. ఆయా పార్టీలకు సంబంధించిన పార్లమెంటరీ పక్ష నేతలు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, అలాగే కీలక బిల్లులకు సంబంధించిన చర్చలకు సంబంధించి తమకు కూడా సమయం ఇవ్వాలని చెప్పి కేంద్రాన్ని కోరడం జరుగుతుంది. ఈసారి బడ్జెట్తో పాటుగా కీలక బిల్లులు, ముఖ్యంగా వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి జేపీసీ నివేదిక సిద్ధమైంది. ఆ నివేదికని ఈరోజు లోక్సభ స్పీకర్కి జేపీసీ చైర్పర్సన్ జగదాంబికా పాల్ అందజేయబోతున్నారు. సో ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లుకి కేంద్రం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. అలాగే మరికొన్ని కీలక బిల్లులు గత పార్లమెంట్ సమావేశాల్లో పెండింగ్లో ఉన్న బిల్లులతో పాటుగా కొత్త బిల్లుల్ని సైతం ఈసారి పార్లమెంట్ ముందుకి కేంద్రం తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఏ బిల్లులు పార్లమెంటుకు రాబోతున్నాయి, వాటికి ఎంత సమయాన్ని వెచ్చించబోతున్నారో అన్న అంశాలకు సంబంధించి ఈ అఖిలపక్ష సమావేశంలో పార్లమెంటరీ పక్ష నేతలకు వివరిస్తూ పార్లమెంట్ సమావేశాలకు సహకరించాల్సిందిగా పార్లమెంటరీ ముఖ్యంగా వ్యవహారాల మంత్రి అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అఖిలపక్ష నేతల్ని కోరబోతున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధానంగా టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు గతంలో పార్లమెంటరీ అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈరోజు కూడా ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి మిథున్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ నుంచి సురేష్ రెడ్డి, వీరు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు సంబంధించి పార్లమెంటరీ పార్టీ నేతలుగా ఉన్నారు. కాబట్టి వీరు కూడా ఈ సమావేశాల్లో పాల్గొని ప్రధానంగా విభజన చట్టానికి సంబంధించిన అంశాలు, అలాగే రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలకు సంబంధించి తమకు కూడా సమయం ఇవ్వాలని చెప్పి ఈ అఖిలపక్ష సమావేశంలో కోరే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో ఉన్న అంశాలు, ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, అలాగే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన ముఖ్యంగా గత పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఈ అదానీ అమెరికాకు సంబంధించిన కుంభకోణానికి సంబంధించిన అంశాన్ని, అలాగే మణిపూర్ అల్లర్లకు సంబంధించిన అంశాన్ని, రైతుల సమస్యలకు సంబంధించిన అంశాలని పార్లమెంట్లో ముఖ్యంగా వాయిదా తీర్మానాల ద్వారా కేంద్రం ముందుంచడం జరిగింది. కానీ అవేవి కూడా చర్చకు రాని పరిస్థితి ఉంది. సో ఈ పార్లమెంట్ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో కూడా అదానీ అంశంతో పాటుగా మణిపూర్ అల్లర్లు, రైతు సమస్యలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఇటువంటి అనేక అంశాలని కాంగ్రెస్ సహా విపక్షాలు లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లు ప్రధానంగా విపక్ష సభ్యులు జేపీసీలో తమ చేసిన సూచనలను అలాగే సవరణలను పరిగణలోకి తీసుకోలేదని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాలు కూడా హాట్గా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఒక పక్క ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ పార్లమెంట్ సమావేశాల జరుగుతున్న సమయంలోనే జరుగుతున్నాయి. కాబట్టి సో ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిణామాలను కూడా కుంభమేళా తొక్కిసలాట ఘటన కానీ, లేక
అనేక అంశాలు ఢిల్లీ యమునా వాటిని కలుషితం చేస్తున్నారన్న అంశం కానీ ఈ అదాని ముఖ్యంగా కుంభకోణానికి సంబంధించిన అంశం కానీ అలాగే రైతు సమస్యలు రైతుల పంటల ధరకు మద్దతు ధరకు సంబంధించిన చట్టబద్ధత రైతులు ఆందోళనలు కొనసాగిస్తుండడం సో ఈ అంశాలకు సంబంధించి కూడా విపక్షాలు కేంద్రాన్ని నిలదీసే అవకాశం కనిపిస్తుంది. గత పార్లమెంట్ సమావేశాల్లో అంబేద్కర్ని అమిత్ షా అవమానించారు, ఆయన రాజీనామా చేయాలి అన్న డిమాండ్తో ముఖ్యంగా నిరసనలో ఆందోళనలు వెలువెత్తిన పరిస్థితి. ఆ తర్వాత బీజేపీ ఎంపీలపై రాహుల్ గాంధీ దాడి చేశారు, తోసివేశారు, వాళ్ళకి గాయాలు అవడంతో అక్కడితో ఆ ఎపిసోడ్ అనేది ముగిసింది. సో ఇప్పుడు ఈ సమావేశాల సందర్భంగా గత సమావేశాల్లో రాహుల్ గాంధీపై సస్పెన్షన్ వేటు వేయాలి, ఎవరైతే దురుసుగా వ్యవహరించారో సో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గతంలో కోరడం జరిగింది. కాబట్టి సో ఈ బడ్జెట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ పైన ఉన్న చర్యలకు కేంద్రం సిద్ధమవుతుందా, సో ఏ విధంగా ఈ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది. రేపు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ప్రసంగంతో ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఎల్లుండు ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా 8వసారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న మొట్టమొదటి మహిళా ఆర్థిక మంత్రి. ఇన్నిసార్లు కేంద్రంలో ముఖ్యంగా ఫైనాన్స్ మినిస్టర్గా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒకే ఒక్క వ్యక్తి నిర్మలా సీతారామన్. సో బడ్జెట్ అలాగే రేపు సాయంత్రమే ముఖ్యంగా ద్రౌపది ముర్ము ప్రసంగం ముగిసిన తర్వాత రేపే ఆర్థిక సర్వేకి సంబంధించిన నివేదికను కూడా పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ఎల్లుండు మొదట లోక్సభలో ఆ తర్వాత రాజ్యసభలో బడ్జెట్ని ప్రవేశపెడతారు. ఈసారి కూడా బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకి అలాగే ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకి ఎక్కువ ప్రాధాన్యతలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ బడ్జెట్ సమావేశాలు 2 విడతల్లో తొలి విడత రేపు 31వ తారీఖు నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగబోతుంది. ఆ తర్వాత మార్చ్ అండ్ ఏప్రిల్ నెలలో 2వ విడత సెషన్స్ అనేవి జరగబోతున్నాయి. సో చూడాలి ఎంత సజావుగా ఈ సభా సమావేశాలు జరుగుతాయి, ఎటువంటి కీలక బిల్లులకి కేంద్రం ఆమోదం తెలుపుతుందనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.